ఏనుగైనా శునకమైనా ఆ ఎండలోనే నడవాలి. నదిలో మనం తాగిన ఆ నీటిని అంతకంటే ముందు ఎగువన ఎవరో తాగి ఎంగిలి చేసే ఉంటారు కదా. అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు. చెట్లు, ఔషధాలు, రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీరే ఇప్పుడు మన దాహాన్ని తీర్చింది. ఇది మీరు ఒప్పుకున్నట్లయితే ఈ విశ్వంలో ఉన్న చైతన్యం కూడా ఒక్కటే అని అర్థం చేసుకోగలుగుతారు. ఆ చైతన్యానికి సనాతన భారతం రాముడని, మహాశక్తి అని, జ్యోతి స్వరూపమని పేర్లు పెట్టింది. ఏ ఒక్క మార్గానికో మనిషిని పరిమితం చేసి అతని ఆలోచనల్ని బందీ చేయకుండా యథేచ్ఛగా స్వచ్ఛంగా పరమాత్మను తనకు నచ్చిన సాకార నిరాకార రూపంలో ఆరాధించే స్వేచ్ఛను ఇచ్చింది. అయితే ఇందులో విచ్చలవిడితనం లేదు, స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతను సక్రమంగా అనుభూతి చెందేందుకు కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసింది. స్వేచ్ఛను ఎలా పొందాలో, స్వాతంత్రాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పేందుకు నియమాలు కూడా ఉండాలి కదా. అవే సాధనా మార్గాలు, అంతేకాని అవి కట్టుతాళ్లు కావు. కనుకనే సనాతన ధర్మ మార్గం బోధించిన రాముడు అంటే దేవుడు శాశ్వతమైనవాడు, సర్వత్రా ఉన్నవాడు, అంతటా విస్తరించినవాడు, సుగుణుడుగా ఉంటూనే నిర్గుణుడుగా ఉండగలిగినవాడు, వ్యక్తం అవుతాడు, అదృశ్యము అవుతాడు, ఆకారము నిరాకారము కూడా అవుతాడు. ఇదిగో ఇలా ఉంటానంటూ అస్తిత్వం చూపిస్తాడు. మళ్లీ తానే అనంతరూప ప్రకృతిని అంటూ వెల్లడి అవుతూ ఉంటాడు. అలాంటి చైతన్య శక్తి మనిషిగా కూడా అవతరిస్తాడు కదా. ఎండాదేవుడే, గాలిదేవుడే, నీరు దేవుడే, నిప్పు దేవుడే, పురుగు, పక్షి, జంతువు, చెట్టు, పుట్ట, మట్టి, మనిషి కూడా దేవుడే.